ప్రశాంతతలో బలం. ఈ ఏకాంత ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ రోజు మనం చాలా ముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. అది మన దైనందిన జీవితంలో తరచుగా విస్మరించేది. అదే ప్రశాంతతలో బలం మరియు ఏకాంత ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. మన తెలుగులో ఒక సామెత ఉంది, హడావుడిలో శబ్దంలో శక్తిలేదు, నిమ్మలంగా ఉండడంలో బలముంది. ఎంత నిజం కదూ! మనం నిత్యం ఏదో ఒక హడావుడిలో శబ్దంతో నిండిన ప్రపంచంలో జీవిస్తున్నాం. ఫోన్లు, సోషల్ మీడియా, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ మనల్ని నిరంతరం కదిలిస్తూనే ఉంటాయి. ఈ గందరగోళంలో మనం తరచుగా మన ఆత్మకు కావలసిన ప్రశాంతతను కోల్పోతాం. ఒక సరోవరం నిర్మలంగా ఉంటేనే ఆకాశ నక్షత్రాలు అందులో స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. అలాగే మన మనస్సు ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటేనే దేవుని మహిమను, ఆయన జ్ఞానాన్ని, ఆయన ప్రేమను మనం గ్రహించగలం. లేకపోతే ఈ లోక సంబంధమైన అలజడిలో అన్నీ మసకబారిపోతాయి. మన ప్రభువైన యేసుక్రీస్తు జీవితాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఆయన ప్రజలను అపారంగా ప్రేమించాడు, వారి మధ్యనే తిరిగాడు, వారి రోగాలను స్వస్థపరిచాడు, వారికి బోధించాడు. కాని ఎన్నోసార్లు ఆయన వారి నుండి దూరంగా, ఏకాంతంగా వెళ్లాడు. సాయంత్రమయ్యేసరికి జనసమూహాల నుండి దూరంగా వెళ్ళిపోయేవాడు. ఆయన సేవంతా సముద్ర తీరప్రాంతాల్లోని పట్టణాల్లో జరిగింది. కాని ఆయనకు కొండ ప్రాంతాలు చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడ ప్రశాంతత ఉంది. చాలాసార్లు రాత్రివేళల్లో ఆయన కొండల ప్రశాంతతలోకి వెళ్లి ప్రార్థన చేసేవాడు. అక్కడే ఆయన తండ్రితో ఏకాంతంగా గడిపేవాడు. ఈ రోజుల్లో మనకు ముఖ్యంగా కావలసిందేమిటంటే మన ప్రభువుతో ఏకాంతంగా వెళ్లడం, ఆయన పాదాల చెంత, ఆయన సన్నిధిలో కూర్చోవడం. మనం ప్రార్థన అనేదానిని పూర్తిగా మర్చిపోయాం. రహస్యంగా తండ్రిని ఆరాధించడం అనే మాట మనకు గుర్తుండటం లేదు. దేవుని కోసం నిరీక్షించే ఔషధాన్ని త్రాగడం మర్చిపోయాం. ఈ లోకం మనల్ని పరుగులెత్తిస్తుంది, కాని దేవునితో ఏకాంతంగా గడపడానికి సమయం కేటాయించడం లేదు. ప్రార్థన అంటే ఏమిటి? అది దేవునితో మనం జరిపే సంభాషణ. మన హృదయంలోని ప్రతి ఆలోచన, ప్రతి భావన, ప్రతి కోరిక, ప్రతి బాధను ఆయనతో పంచుకోవడం. అది కేవలం మన అవసరాల గురించి అడగడం మాత్రమే కాదు, ఆయనను స్తుతించడం, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం, ఆయన సన్నిధిలో మౌనంగా కూర్చోవడం. కొలస్సీయులకు 4-2 పౌలు ఇలా అంటాడు, ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు. ఈ సమస్యలన్నిటి మధ్య అతను ఒత్తిడికి గురవుతాడు, నిద్రపట్టదు, ప్రశాంతత ఉండదు. అప్పుడు ఒక స్నేహితుడు అతనికి సలహా ఇస్తాడు, నువ్వు దేవుని సన్నిధిలో ఏకాంతంగా గడుపు, నీకున్న సమస్యలన్నీ ఆయనకు చెప్పు, ఆయన నీకు మార్గం చూపుతాడు. ఆ వ్యక్తి మొదట సందేహించాడు, నాకు అంత సమయం ఎక్కడ ఉంది? సమస్యలు చాలా ఉన్నాయి, వాటిని పరిష్కరించాలి కదా అని అనుకున్నాడు. కాని తన స్నేహితుడి మాటలు వినడం మొదలుపెట్టాడు. ప్రతిరోజూ ఉదయం కొద్దిసేపు, సాయంత్రం కొద్దిసేపు ఏకాంతంగా దేవునితో గడపడం ప్రారంభించాడు. మొదట్లో కష్టంగా అనిపించినా క్రమంగా అతనిలో మార్పు రావడం మొదలుపెట్టింది. అతని మనసులో ఒక ప్రశాంతత ఏర్పడింది. సమస్యలకు పరిష్కారాలు స్పష్టంగా కనిపించడం మొదలుపెట్టాయి. ఆ ఒత్తిడి తగ్గింది, నిద్ర బాగా పట్టింది. అతను దేవుని సన్నిధిలో గడపడం వల్ల కేవలం సమస్యలకు పరిష్కారాలు దొరకడమే కాకుండా తన ఆత్మీయ జీవితంలో కూడా బలం పొందాడు. ఈ ఉదాహరణ మనకు ఏం నేర్పుతుంది? ప్రార్థన కేవలం సమస్యలను పరిష్కరించే మార్గం మాత్రమే కాదు, అది మన ఆత్మకు పోషణ. అది మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది. అది మనకు బలాన్ని, ధైర్యాన్ని, జ్ఞానాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు నుండి మనమొక తీర్మానం చేసుకుందాం. ప్రతిరోజు మన ప్రభువుతో ఏకాంతంగా గడపడానికి సమయం కేటాయిద్దాం. ఈ లోకపు హడావుడి నుండి కాసేపు దూరంగా ఉందాం. ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన సన్నిధిలో ప్రశాంతతను పొందుదాం. ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉందాం. అప్పుడే మన జీవితంలో దేవుని మహిమను చూస్తాం, ఆయన శాంతిని అనుభవిస్తాం.